హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర కేజీస్ బ్రాండింగ్ నుంచి 2.1 యాంప్లిఫైయర్ ఉందన్నమాట. మనం ఇంతవరకు 2.1లో క్లాస్ డి బోర్డ్స్ చాలానే చూసాము. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది క్లాస్ డీకి. బట్ చాలా మంది డౌట్ పడేది ఏంటి అంటే 2.1లో ఒకవేళ మనకి రిపేర్ వస్తాయి, క్లాస్ డి బోర్డులో మనకి రిపేర్ వస్తే అది మళ్ళీ రిపేర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఐసీ దొరికితే పర్లేదు, లేదంటే మాత్రం మొత్తం బోర్డే రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది అని చాలా మంది డౌట్ పడుతున్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈ యాంప్లిఫైయర్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకి ఫుల్లీ ఇండియన్ మేడ్ అనమాట. కంప్లీట్గా మీకు ఏ పార్ట్ పోయినా సరే ఈజీగా మీకు దొరుకుతుంది. ఫుల్లీ ఇండియన్ మేడ్ కాబట్టి మనం ఈ వీడియోలో దీని బోర్డు ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం, యాంప్లిఫైయర్ ఎలా ఉందో చూద్దాం, దీని ప్రైస్ ఎంత, మనం ఎంత వాట్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అన్ని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది, అండ్ అట్లానే దీని పర్చేస్ లింక్ కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే అలా చార్ట్ చేసి అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అంటే ఎట్లా వస్తుంది అనమాట. కేజీస్ బ్రాండింగ్ నుంచి 2.1 యాంప్లిఫైయర్ మనకైతే బాక్స్ ఇట్లా రావడం జరుగుతుంది. మన బాక్స్లో చూసుకుంటే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్తో పాటు మనకైతే యాంప్లిఫైయర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, మనకి ఇది యాంప్లిఫైయర్ అయితే మనకి యాంప్లిఫైయర్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫుల్లీ ఇండియన్ మేడ్. రెగ్యులర్ మన యాంప్లిఫైర్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటుంది. బట్ కాబట్టి ఇది మనకి 2.1 మోడల్ అన్నట్టు. మనం దీన్ని బిల్డ్ క్వాలిటీ అవన్నీ చూద్దాం ఒకసారి. మనకైతే ఇది ఫుల్ ఆఫ్ మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా హార్డ్ అండ్ సాలిడ్గా అయితే బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ మనం దీని ఫ్రంట్ ఓవర్లుక్ చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని. ఫస్ట్ చూసుకుంటే మనకైతే పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి పవర్ ఆన్ ఆర్ ఆఫ్, మీరు ఎక్కడ పవర్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు అన్నట్టు. దానిపైన చూసుకుంటే మీకు 2.0, 2.1, మీరు ఒకవేళ 2.1 అంటే ఒక సబ్‌వూఫర్ 2 స్పీకర్స్ పెట్టుకున్నారు, మీకు అప్పుడు బేస్ అవసరం లేదు, జస్ట్ మాకు ఓన్లీ స్పీకర్స్ వస్తే చాలు అనుకుంటే ఇది మీరు ఎట్లా స్విచ్ చేసుకోవచ్చు. 2.1 కానీ 2.0 కానీ ఏమైనా మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు ఆ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మనకి మెయిన్ డిస్ప్లే అంటే బ్లూటూత్ డిస్ప్లే అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఫస్ట్ మనకి యూఎస్బీ ఉంది. మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు ఎస్డీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ మెమరీ కార్డ్ అలాంటివి ఉంటాయి కదా, డైరెక్ట్గా మీ మెమరీ కార్డ్ ఎక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు సబ్‌వూఫర్ వాల్యూమ్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు సబ్ని ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దానిపైన చూసుకుంటే మనకి ఆప్షన్స్, మాన్యువల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. సాంగ్ ప్రీవియస్కి వెళ్ళడానికి, సాంగ్ ప్లే ఆర్ పాస్, నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి. దాని పక్కన మీకు మోడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు మోడ్ ప్రెస్ చేస్తుంటే మనకైతే మోడ్ చేంజ్ అవుతుంటే ఆక్స్ మోడ్ ఉన్నది లోడింగ్ అయ్యి నెక్స్ట్ మీకు ఎఫ్ఎం మోడ్కి వెళ్తుంది, బ్లూటూత్కి వెళ్తుంది. అట్లా మీరైతే ఇక్కడ నుంచి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు మోడ్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటే దాని పక్కన చూసుకుంటే మీకు మైక్ పెట్టుకోవడానికి మీకు అయితే ఒక మైక్, సింగిల్ మైక్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు మైక్ మరీ అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జస్ట్ ఏదో ఇచ్చామంటే ఇచ్చాము అన్నట్టు ఉంటుంది మైక్ ఆప్షన్. మరి మీకు గెయిన్ అవన్నీ అంత ఎక్కువ అయితే ఉండవు అనమాట. మైక్ బోర్డ్లో మీకు మినిమం వాల్యూమ్ అయితే ఉంటుంది, పర్లేదు, మరీ ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానిపైన మీకు డాన్సింగ్ ఎల్ఈడి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ మోడ్ చేంజ్ చేస్తున్నా లేదు సాంగ్స్ ఏమైనా ప్లే చేస్తున్నా సరే మీకు ఇక్కడ నుంచి అయితే డాన్సింగ్ అనేది మీకు లైటింగ్ అప్ అండ్ అవడం జరుగుతుంది అనమాట. దాని డౌన్లో చూసుకుంటే మీకు బేస్ ట్రేబుల్ తాలూకా వాల్యూమ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బేస్ ట్రేబుల్ దేనిదంటే మీరు సైడ్ స్పీకర్స్ పెట్టుకుంటారు కదా లెఫ్ట్ రైట్, దాని తాలూకా మీకు బేస్ అండ్ ట్రేబుల్ ఎక్కడి నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు మాస్టర్ మెయిన్ వాల్యూమ్, మీ స్పీకర్స్ 2 స్పీకర్స్ తాలూకా మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఇక్కడ ఉంటుంది. మీరు ఎక్కడ డైరెక్ట్గా లో ఆర్ హై చేసుకోవచ్చు మీ స్పీకర్స్ తాలూకు. మీరు సబ్‌వూఫర్ కంట్రోల్ మాత్రం మనకి ఇక్కడ స్టార్టింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఇది మీకు సబ్‌వూఫర్ అయితే ఇది ఓవరాల్గా మీకు ఫ్రంట్ ఓవర్లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఆప్షన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్లో మనకి 6RC సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఒకవేళ మీ టీవీకి కానీ మీ మొబైల్కి కానీ ఏమైనా కనెక్ట్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు, దానికి ఇష్యూ ఏమి ఉండదు. మీరు ఒకవేళ సెటప్ బాక్స్ నుంచి టీవీ నుంచి ఏమైనా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. దాని పక్కన చూసుకుంటే మీకు డీసీ సప్లై గురించి 2 టెర్మినల్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఒకవేళ ఏసీ మీద యూజ్ చేసుకోము, మేము బ్యాటరీ మీద కనెక్ట్ చేసుకుంటామంటే మీరు 12 వోల్ట్ బ్యాటరీ ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అంటే రెడ్, మైనస్ అంటే మీకు నెగిటివ్ టెర్మినల్ తెలిసిందే. ఈ రెండు మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్ సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు కదా. మీకు టాప్లో మొత్తం 4 ఉన్నాయి కదా, అందులో మీకు లెఫ్ట్ రైట్ 2 స్పీకర్స్ గురించి అయితే మీకు టాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని డౌన్లో మీకు అయితే సబ్‌వూఫర్ సెక్షన్ గురించి ఓన్లీ ఇక్కడ మీరు డౌన్లో సబ్‌వూఫర్ పెట్టుకునేందుకు సబ్‌వూఫర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు, మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. సబ్‌వూఫర్ గురించి అయితే డైరెక్ట్గా మీకు సబ్‌వూఫర్ మెన్షన్ చేశారు. టాప్లో మీకు రైట్ లెఫ్ట్ స్పీకర్స్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు ఒక మెయిన్స్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్గా మీరు పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేసుకోవడానికి అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకైతే ఎఫ్ఎం యాంటెన్నా వైర్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే ఓవరాల్గా దీని తర్వాత ఫిజికల్ ఓవర్వ్యూ. అండ్ నెక్స్ట్ దీని ఆప్షన్స్ అండ్ ఇన్పుట్స్ అయితే మనం దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఇది హైట్ మనకి 3 ఇంచ్ అంటే 8 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. లెంత్ వచ్చేసి మీకు 30 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. మీకు డెప్త్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 17 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకా
డైమెన్షన్ విషయం గురించి అయితే మనం ఇప్పుడు దీనిపైన ఏ సబ్‌వూఫర్ యూజ్ చేస్తున్నాం, ఏ సైజ్ స్పీకర్స్ యూజ్ చేస్తున్నాం మీకు చెప్తాను. ఫస్ట్ మనం స్పీకర్స్కి వెళ్ళిపోదాం. స్పీకర్స్ నా దగ్గర అయితే ఫైన్ కంపెనీ నుంచి 3-వే స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మీకు 3-వే స్పీకర్స్ అయితే ఫుల్ ఆఫ్ వుడెన్ బాడీతో, సైడ్స్లో కర్వ్ కటింగ్తో మీకు ఇంట్లో పెట్టుకునే విధంగా చాలా అంటే చాలా లుక్స్. నెక్స్ట్ మీకు అవుట్పుట్ కూడా అట్లనే ఉంటాయి. 6x9 స్పీకర్స్ మీకు రావడం జరుగుతుంది. 3-వే స్పీకర్స్ ఇవి అయితే మాత్రం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇవి మీకు 3-వే స్పీకర్స్ అయితే ఫైన్ కంపెనీ నుంచి 6x9 మీకు అయితే సైజ్ రావడం జరుగుతుంది. ఫుల్ ఆఫ్ మీకు వుడెన్ బాడీతో వస్తుంది. మీకు మరి ఫుల్ వుడెన్ అని కాదు, ఫుల్ కార్డ్బోర్డ్ అని కాదు, అట్లా ఉంటాయి. మీకు బేస్ పంచ్ గట్రా మీకు స్మూత్గా పడుతుంది. వాయిస్ ట్రేబుల్ కూడా మీకు క్లారిటీగానే వస్తుంది అనమాట. యాక్చువల్ మీరు స్ట్రైట్గా కాకుండా ఇట్లా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు డౌన్ బూట్స్ అవి ఉంటే మీరు ఇట్లా స్లీపింగ్ పెట్టుకుంటే కొంచెం బెటర్. లేదు మీరు వాల్కి ఫిట్ చేసుకుంటామంటే ఇలా క్రాస్గా అయినా సరే మీరు వాల్కి ఫిట్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ టైప్ అయితే మీకు రావడం జరుగుతుంది. మనం స్పీకర్స్ అయితే ఇవి యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు మన సబ్‌వూఫర్ ఏది యూజ్ చేస్తామో చూద్దాం ఒకసారి. సబ్‌వూఫర్ వచ్చేసి మనకైతే GSK బ్రాండ్ నుంచి అయితే ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. అది చూద్దాం ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది మీకు సబ్‌వూఫర్ అయితే రౌండ్గా చూపిస్తుంది సబ్‌వూఫర్ అంటారా. ఇది మీకు ఫ్రంట్లో ఉంటుంది సబ్‌వూఫర్ అయితే. GSK బ్రాండ్ నుంచి 8 ఇంచెస్ సబ్‌వూఫర్ అనమాట. ఇది మీకు మరి ఫుల్ రేంజ్ సబ్‌వూఫర్ కాదు, అట్లానే మీకు లో రేంజ్ ఊఫర్ కాదు, మీకు మీడియంలో ఉంటుంది. మీరు ఇంట్లో యూజ్ చేసుకున్నాం అనుకుంటున్నారు, మీకు బడ్జెట్లో కావాలనుకుంటున్నారు అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు లుక్స్ పరంగా, డిజైన్ పరంగా, బేస్ పరంగా ఫుల్లీ స్మూత్ ఉంటుంది అనమాట. మీకు డిజైన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. వెయిట్ కూడా అట్లానే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎయిర్ హోల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఫ్రంట్లో చూసుకుంటే సబ్‌వూఫర్ ఇట్లా ఉంటుంది అనమాట. వెరీ స్మూత్ ఉంది సబ్‌వూఫర్ అయితే మాత్రం. మనం దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు హైట్ అంటే ఇట్లా మీరు లెంత్ చూసుకుంటున్నారంటే మాత్రం మీకు లెంత్ అప్రాక్సిమేట్ 45 సెంటీమీటర్స్ మీకు అయితే లెంత్ రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇట్లా స్టాండింగ్ పెట్టుకున్నా సరే మీకు అర్థమవుతుంది. అంటే ఇట్లా మీకైతే మొత్తం ఓవరాల్గా 45 సెంటీమీటర్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్లో చూసుకుంటే మీకైతే 23 సెంటీమీటర్స్తో మీకైతే ఇవి మొత్తం ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలాగ మొత్తం మీకు 23 సెంటీమీటర్స్తో మీకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ట్యూబ్ మాత్రం వెరీ బడ్జెట్ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ సబ్‌వూఫర్ అయితే మీరు చూస్తుంటే ఈ యాంప్లిఫైయర్తో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు సైడ్ స్పీకర్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంట్లో ఒకవేళ ఓల్డ్ హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉండిపోయి అనుకుంటే అవి కూడా మీరు వేసుకున్న నో ప్రాబ్లం. మీరు సబ్‌వూఫర్ బడ్జెట్లో చూస్తున్నారు, ఇంట్లో యూజ్ చేసుకుని అనుకుంటున్నారు, క్లాస్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి అనుకుంటే ఇది మీకు సూపర్ సొల్యూషన్. చాలా బాగుంటుంది సబ్‌వూఫర్ అయితే మాత్రం. మనం ఇది అండ్ నెక్స్ట్ 2 స్పీకర్స్ పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఇది సౌండ్ అవుట్పుట్ చూసే ముందు మన యాంప్లిఫైయర్ లోపల ఓపెన్ చేసి ఏ బోర్డు ప్రొవైడ్ చేస్తారో అవి కూడా చూద్దాం. ఆ తర్వాత మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. లాస్ట్లో మనం ఫైనల్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం యాంప్లిఫైయర్ ఓపెన్ చేసుకుంటే మనకి లోపల ఎట్లా ఉంటుంది అనమాట. యాంప్లిఫైయర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల బోర్డు అయితే మొత్తం మనకి సింగిల్ బోర్డుతో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఇది మీకు సింగిల్ బోర్డు అయితే మీకు ఓవరాల్గా ఇది 3440తో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మీకు 3 బోర్డ్స్ చూడండి, 3 IC బోర్డు ఇది 340 3 IC బోర్డు అని చెప్పుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 340 3 IC బోర్డు. మీకు 3 ICలో 2 IC అనేది మీకు సైడ్ స్పీకర్స్ గురించి వర్క్ చేస్తుంది. ఇంకో IC అండ్ నెక్స్ట్ ఈ పవర్ సెక్షన్ మొత్తం కలిపి మీకు అయితే సబ్‌వూఫర్ గురించి వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం మనకి 3 IC బోర్డు ఇది మీకు రిపేరబుల్ చాలా అంటే చాలా ఈజీ. ఏ టెక్నీషియన్ అయినా సరే లేదు మీరే ఓన్గా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ బోర్డు రిపేర్ సెక్షన్ కానీ ఏమైనా సరే మీకు డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా మీరైతే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డౌట్ పడుతుంటే అంటే క్లాస్ D వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది మీకు ఫుల్లీ మేడ్ ఇన్ ఇండియన్ కాబట్టి మీకు 340లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అవుట్పుట్ కూడా మీకు ఎందుకు అంత బెటర్గా వస్తుందంటే మీకు బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మీకు నైస్ కంపెనీ నుంచి మీకు అయితే బోర్డు రావడం జరుగుతుంది. నైస్ అన్న చాలా మంచి బ్రాండ్. ఎందుకంటే నేను 3055 మాస్ఫెట్ ఇది యాంప్లిఫైయర్ వీడియో చేశాను కదా, ఆ యాంప్లిఫైయర్ చాలా మంది అయితే లైక్ చేశారు. ఎందుకంటే ఆ బోర్డ్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ నైస్ కంపెనీ నుంచి బెటర్గా పర్ఫామ్ చేస్తుంది బోర్డు అన్నది మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ యాంప్లిఫైయర్ నుంచి మీకు డాన్సింగ్ లైట్ దాకా మదర్ బోర్డ్ ఇక్కడ చూడవచ్చు. దాని డౌన్లో మీకు మైక్ సాకెట్ అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ నెక్స్ట్ బేస్ టేబుల్ కంట్రోల్స్ అన్ని మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి RC సాకెట్ వాళ్ళక బోర్డు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మీకు బ్యాటరీ టెర్మినల్స్ గురించి సాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు స్పీకర్ అండ్ నెక్స్ట్ సబ్‌వూఫర్ అంతా మీకు సింగిల్ బోర్డు నుంచి మొత్తం మీకు అయితే ఒకటే కనెక్షన్ అనమాట. మీకు మెయిన్ బోర్డు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ బోర్డులోనే మీకు స్మాల్ ఇష్యూ రావాలి, కానీ మరి మేజర్గా ఇష్యూ రావడం అయితే ఛాన్సెస్ ఉండవు. మీరు సింగిల్ టైం పర్చేస్ చేస్తే మీరు రిపేరబుల్కి మరీ అంత ఎక్కువగా అమౌంట్ అయితే ఖర్చు పెట్టక్కర్లేదు. ఎలక్ట్రానిక్స్ అన్న తర్వాత రిపేర్ వస్తాయి. మీరు ఎంత కాస్ట్లీ ఐటమ్ అయినా సరే మ్యాక్సిమం రిపేర్ వస్తాయి. మీరు రిపేర్ రాని ఐటమ్ గురించి అయితే అడగొద్దు. ఎలక్ట్రానిక్స్ అంటే పక్కా రిపేర్ రావాల్సిందే. అది మన లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది మనం ఏం చేయలేం. ఇది ఓవరాల్గా దీని తరగ లోపల సెక్షన్ అయితే చూసారు కదా, మీకు బోర్డు అవన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా అవుట్పుట్ అనేది మీకు ఓవరాల్గా సెటప్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. 2 సైడ్ స్పీకర్స్, 1 సబ్ ఊఫర్, 1 యాంప్లిఫైర్. మీరు ఇట్లో మీకు సెట్ చేసుకుంటే మీకు వెరీ స్మూత్ అండ్ నీట్ బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, మీరు మూవీస్ చూస్తున్నా ఏం చూస్తున్నా సరే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా సెటప్ అయితే లుక్ ఇట్లా ఉంటుంది. మొత్తం వెరీ క్లాస్ లుక్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ ఐటమ్, ఈ బడ్జెట్కి వర్తా కదా? మీకు దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా. ప్రైస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మన యాంప్లిఫైర్ ప్రైస్ గురించి వస్తే మీకైతే ఇది 1950 రూపీస్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ఇందులో మరి తగ్గించడం అట్లాంటివి ఏమి ఉండే, ఆల్రెడీ ది బెస్ట్ ప్రైస్. మీరు అమెజాన్లో కూడా చూస్తున్నట్టయితే డౌన్ లింక్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తే అక్కడ మీరు ప్రైస్ చెక్ చేయొచ్చు. దాని ప్రైస్ వేరే ఉంటుంది. అమెజాన్ ప్రైస్ వాటితో కంపేర్ చేసుకోండి, మీరు కంపేర్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నా దగ్గర అయితే ప్రెజెంట్ ప్రైస్ ఉంది 1950 రూపీస్ అయితే మీకు యాంప్లిఫైర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు 2 స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఈ స్పీకర్స్ కొంచెం కాస్ట్లీ. మీకు 2 స్పీకర్స్ పేరు వచ్చేసి 2650. మీకు ప్రైస్ ఇందులో మీకు ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. నా దగ్గర కొంచెం మాట్లాడితే నేను ప్రైస్ కొంచెం అడ్జస్ట్ చేయగలను. ఇందులో మాత్రం యాంప్లిఫైర్లో మాత్రం నేను ప్రైస్ అయితే తగ్గించలేను. ఆల్రెడీ ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను 1950, ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ మీరు మెయిన్ సబ్ ఊఫర్ అండ్ బాక్స్, మొత్తం ఈ ట్యూబ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు సబ్ ఊఫర్ అండ్ ట్యూబ్ రెండు కలిపి మీకు అయితే 1950, ఇది కూడా మీకు ప్రైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ట్యూబ్ అండ్ సబ్ ఊఫర్ రెండు కలిపి మీకు అయితే 1950కి ఇస్తున్నాను. ఇది ఓవరాల్గా ప్రైజెస్ అయితే. ఈ ప్రైస్లో మీకు ఎలా అనిపించింది? ఈ బడ్జెట్కి ఇది వర్తా కాదా? మీకు నచ్చితే డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.